ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఉదయానికి సూర్యుడు గుర్తు, రాత్రికి చంద్రుడు గుర్తు, మనిషికి మానవత్వం గుర్తు, అలాగే మనసును దోచే రుచికి మా అత్తమ్మ చేతి వంటే రుచి. మరికెందుకు ఆలస్యం, అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఈ రోజు వంట చేయడానికి ఎవరు వచ్చేసారో చూసేద్దాం. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ తన చేతి వంట చేసి చూపించడానికి బేగంపేట నుంచి వచ్చారు లక్ష్మి అత్తమ్మ. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ లక్ష్మి అత్తమ్మ. హాయ్ వీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను చాలా. నా పేరేంటి? వీణ. వీణా? ప్రవీణ అనే తెలుసు, కానీ వీణ వర్డ్ బాగుంది కదా, వీణ. మా అత్తమ్మకి అలా నచ్చింది అనమాట. సరే అత్తమ్మ, నీ ఇష్టం, నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఓకే, తప్పదు కదా. తప్పదు. అవునా? రిలేషన్షిప్ అలాంటిది. సరే అత్తమ్మ, మీకు ఎంతమంది కోడళ్ళు? ఒక్క కోడలు వచ్చింది కొత్తగా. 1 month ఇంకా అవుతుంది, 8th వస్తే. రీసెంట్ అత్తమ్మ మీరు? రీసెంట్ అత్తమ్మ. ఎలా ఉంది అత్తమ్మ రిలేషన్? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నాకు 2 బాబులు. సో ఇప్పుడు ఆ కోడలు నా కూతురు. అంతే అంతే కదా. సూపర్ అత్తమ్మ. ఇంకొకళ్ళు రావాలి? టైం ఉంది. ఇంకేంటి అత్తమ్మ సంగతులు? మీరు వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను కొన్ని మా అమ్మ చేస్తుంటే చూసి అలాగా నేర్చుకున్నాను. ఇండియన్ అంటే మన సాంప్రదాయం వంటలన్నీ. ఇంకా నేను క్లాసెస్ చేస్తూ ఉంటాను. ఎగ్లెస్ కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని క్లాసెస్ చేస్తాను ఇంట్లో. మా పిల్లలకి అన్ని రకాల వెరైటీస్ వంటలు ఇష్టం. సో అన్ని చేస్తూ ఉంటాను. ఇటాలియన్ అని, చైనీస్ అని అన్ని చేస్తూ ఉంటాను. మోడర్న్ అత్తమ్మ అన్ని చేస్తుంటారు. మరి ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మాకేం చేసి చూపిస్తున్నారు? నేను ఇప్పుడు పుల్లా బెల్లం పెట్టి తీపి గుమ్మడికాయ కూర అండి. అంటే పులుపు పడుతుంది, బెల్లం పడుతుంది. పుల్లా బెల్లం పెట్టి తీపి గుమ్మడికాయ కూర. అందులో ఏంటంటే ఫినిషింగ్ టచ్ కొంచెం నూనె పొడి వేస్తాం అనమాట. యాక్చువల్లీ నూనె పొడి వెయ్యరు, కానీ నూనె పొడి వేస్తే ఇంకొంచెం కమ్మదనం వస్తుంది. అది మా అమ్మ చేసేవారు, సో నేను అలా చేస్తాను అనమాట. అమ్మ వంటని ఈ రోజు నేను అత్తమ్మ చేతితో తినబోతున్నాను. అంతే. ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన తీపి గుమ్మడికాయ కూరకు కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. ఓకే. తీపి గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. ఓకే లక్ష్మి అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళకి గుమ్మడికాయ చాలా అందంగా కోసారు. అసలు బౌల్లో చూస్తుంటే ముక్కలు భలే బాగున్నాయి. ఇప్పుడే వండే బుద్ధి అవుతుంది. సో ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా మనం చింతపండు పులుపు కొంచెం తీసి పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళలో నానపేసి కొంచెం పలుపు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు పోపులో వేస్తాం. గుమ్మడి పోపులో వేస్తాం. పెట్టైనా బాండి పెట్టండి. సో కొద్దిగా నూనె కొద్దిగా అండి. నేను అన్ని తక్కువ ఆయిల్స్ తోనే చేస్తాను. సూపర్. బేకింగ్ కూడా ఎగ్లెస్ కేక్స్ అవి నేను ఆయిల్ వేస్ట్ చేస్తాను. మన ఆలివ్ ఆయిల్ కానీ, వెజిటేబుల్ ఆయిల్ కానీ వేస్ట్ చేస్తాను. బటర్, వెన్న అవన్నీ ఎక్కువ వాడను. ఎగ్లెస్ కాబట్టి పెరుగు వేస్ట్ చేస్తాను, చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ పోపు దినుసులు వేస్తామండి. సరే అత్తమ్మ, భువనేశ్వర్ లో అత్తమ్మని ఏమంటారు? అత్తమ్మని వాళ్ళు మనలాగా అత్తగారని పిలవరండి, మా అనే పిలుస్తారు. మా అమ్మని అంటే ఇప్పుడు ఒరియా బ్రాహ్మణ్స్ అయితే బౌ అంటారు అనమాట. బౌ అంటారు అమ్మని. ఇప్పుడు అలాగే మనలో మరిది గారు అంటారు, వాళ్ళు భాయ్ అనే పిలుస్తారు. కాబట్టి నన్ను పిలుస్తారు భాయ్ అంటే వాళ్ళు అదే వస్తుంది. అంటే మనలో ఏంటంటే ఇప్పుడు మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం అవి ఉంటాయి కదా, వాళ్ళలో ఉండదు అస్సలు. అందరూ భాయ్ అన్నమాట. అంటే మీ అత్తగారు వాళ్ళ ప్లేస్, మీ ప్లేస్ కామన్ గా ఉంటుందా? లేకపోతే అంటే సిస్టర్స్ లాంగ్వేజెస్ అండి, బెంగాలీ అండ్ ఒరియా. సిస్టర్స్ లాంగ్వేజెస్ కాబట్టి సిమిలారిటీస్ ఉంటాయి. ఫుడ్ కూడా సిమిలారిటీ, ట్రెడిషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎప్పుడైనా మీకు ఇబ్బందిగా అనిపించిందా? నాకు అనిపించలేదండి, ఎందుకంటే బెంగాల్లో పుట్టి పెరిగాను, బెంగాలీ నేర్చుకున్నాను, చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకున్నాను. కానీ అక్కడ మహాకవి గురజాడ విద్యాలయం అని ఒక తెలుగు మీడియం స్కూల్ ఉండేది ఖరగ్పూర్, అక్కడ నేను చదువుకున్నాను. తెలుగు వచ్చు? తెలుగు ప్యూర్ తెలుగు బాగా వచ్చు. అందుకని చాలా బాగా తెలుగు. అంటే మీరు పుట్టి పెరిగిన ప్లేస్ లో లాంగ్వేజ్ అది వేరైనా తెలుగు బాగా. మా నాన్నగారు తెలుగు దేశ భక్తులండి. ఆయన ఎప్పుడు కూడా తెలుగునే ఇష్టపడేవారు. అలాగా. ఇంకా ఒరిస్సా వచ్చి, భువనేశ్వర్ వచ్చి పెళ్ళయి వచ్చింది. కొంచెం ఇంగు వేస్తున్నాం. ఇంగు వేయకపోతే పరిమళం రాదు. ఓకే. కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ రాగానే ఈ గుమ్మడికాయ ముక్కలు వేయిస్తాం.
వేసి ఉప్పు వేసి పసుపు వేసి మూత పెడతామండి. గుమ్మడికాయ పీల్ చేస్తారు కదా? రైట్ గా పీల్ చేశాను. కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు వేసి 2 నీళ్లు చుక్కలు జల్లి మూత పెట్టాలి. ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు గుజ్జు వేస్తాం. అలాగే గుమ్మడికాయ ఉడకటం టైం పడుతుందా? టైం పట్టదు, కానీ పులుపు తగిలితే ఇంకా టైం పడుతుంది. పులుపు తగలకుండా ముందు ఉడికిపోవాలి. ఉడికిపోవాలి. తగ్గించిన తగ్గించి బెల్లం అసలు యాక్చువల్లీ కోరుకోవాలండి. ఇది మెత్తగా ఉంది కాబట్టి నేను కొంచెం ఇలా చేసేస్తున్నాను. ఓకే, ఇలా చేస్తే మనం కూరలో వేయగానే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. నీళ్ళు వేయమన్నారు, ఒక్క చుక్క వేయండి, ఎక్కువ వద్దు. కొంచెం చాలండి, చాలు. మూత పెట్టేద్దాం. కొంచెం ఉండండి. బెల్లం వేసి మూత పెడితే మనకి బెల్లం గుండెలా చేశానండి. తీపి కూర కాబట్టి కొంచెం వేయాలి. మాత్రం సరిపోద్ది. సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయ తీపి ఉంటుంది కదా కొంచెం. ఇది కొంచెం ఉడికాక అప్పుడు మనం చింతపండు పులుసు వేస్తాం అన్నమాట. మూత పెట్టాలి. మూత పెట్టేనా? సో ఇప్పుడు మూత పెట్టుకొని ఉన్నాం కదా, అది కొద్దిసేపు ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలి. చూద్దాం అత్తమ్మ, చూద్దాం. ఉడికిందండి, ఉడికిపోయింది కదా, మెత్తగా అయినాయి ముక్కలన్నీ. సో అది చూసుకుంటే చాలు, ఇట్లా నొక్కితే చాలా మెత్తగా. అంతే పూర్తిగా ఉడికిపోతే మళ్ళీ ముద్ద అయిపోతుంది కూర. ఎందుకంటే పులుపు వేసి ఇంకాసేపు ఉడికించాలి. ఓకే, సో మనం చింతపండు గుజ్జు వేసామండి. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ తడి ఉంది కదా, ఇది కొంచెం ఇవాపరేట్ అయ్యేదాకా కొంచెం ఉడికించుకోవాలి. అలాగే మూత తీసే ఉడికించాలండి. మూత పెట్టామంటే మళ్ళీ అది ఇంకా ఎక్కువ ముద్ద అయిపోతాయి. అలాగే ఆల్రెడీ సగం ఉడికాయి కాబట్టి మూత తీసి ఉడికించుకోవాలి. ఇది కూరలా ఉంటుంది కదా? కూర అండి, కూర. పులుసు అంటే మీకు లిక్విడ్ గా ఉంటుంది, ఉండాలి. ఇంకా పెద్ద ముక్కలు ఉండాలి పులుసులో ముక్కలు. ఇది కూర కాబట్టి చిన్న ముక్కల్లా. లాస్ట్ కి నూనె పొడి వేసుకోవాలండి. ఈ నూనె పొడి ఏంటంటే నూనెపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర 3 డ్రైగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. డ్రైగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఇది లాస్ట్ కి వేసుకుంటే కమ్మదనం వస్తుంది. ఓకే, అందులో ఆల్రెడీ కారం ఉంది కాబట్టి మనం విడిగా కారం వేయట్లేదు. ఇది ఇలాగండి మేము అంటే ఇలా గుండె చేసి పెట్టుకుంటాం మేము. ఇందులోనే ఉప్పు కూడా ఉంటుంది. ఇదేమో అన్నంలో కూడా కలుపుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏంటంటే బెల్లం పులుసుతో కాంబినేషన్. అంటే ఇది పులుసులా చేసుకునేటప్పుడు ఇది పొడి అన్నంలో కలుపుకొని నంచుకొని తింటాం అన్నమాట. నూనె పొడి బెల్లం కాబట్టి కూరలో వేస్తున్నాం. చాలండి. నూనె పొడి ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. అలాగే చూడటానికి చాలా బాగా వచ్చేసింది కూర, కమ్మగా కూడా ఉంటుందండి. సో స్టవ్ ఆపైనా? ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అత్తమ్మ నాకు ఒక్కదానికే చేసింది, కోడలు కదా, స్పెషల్ గా చేసి. స్పెషల్ సాధారణంగా గుమ్మడి అనగానే పులుసులోనే అందరికి స్ట్రైక్ అవుతుంది. అవును, కానీ ఇలాగా చేసుకోవచ్చు, కొబ్బరి కూర వేసి చేసుకోవచ్చు. ఇది పుల్లా బెల్లం అంటాం అన్నమాట. పుల్లా బెల్లం బాగుంది పేరు వలే. పుల్లా బెల్లం గుమ్మడి కూర. వీణా కోడల పుల్లా బెల్లం పెట్టి తీపి గుమ్మడికాయ కూర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అత్తమ్మ, చాలా బాగుంది చూడటానికి. వేడిగా అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది. అదిరిపోయింది అసలు కూర. ఇందులోనూ కలుపుకోకల అన్నం తినచ్చు, ఇలా ఒట్టి తినేయచ్చు అనమాట. అంత బాగుంది అసలు. మీరు ఇందాక అన్నారు కదా కమ్మని పరిమళం అని, అంత మంచి తెలుగు. అలాంటి మంచి పరిమళం, టేస్ట్ అన్ని ఉన్నాయి ఇందులో. పులుపు, కారం, తీపి, గుమ్మడి ముక్క ఎంత బాగుందో టేస్ట్ గా. చాలా బాగుంది అత్తమ్మ. చూసారు కదా ఈరోజు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మా అత్తమ్మ చేసిన
గుమ్మడికాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. తీపి గుమ్మడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, చింతపండు గుజ్జు, నువ్వుల పొడి, పచ్చిమిర్చి చీలికలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. తీపి గుమ్మడికాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తీపి గుమ్మడికాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగిన వెంటనే ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కూడా వేసి మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకుంటూ దానిలో చివరిగా నువ్వుల పొడి వేసి బాండీలో బాగా కలిపి దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అత్తమ్మ చేతి వంట తీపి గుమ్మడికాయ కూర రెడీ. సో అది అత్తమ్మ సంగతి. కూర అద్దరగొట్టేశారు. చాలా ఈజీ కదా, గుమ్మడికాయ ముక్కలు కోస్తే చాలు. చాలా ఈజీ, అంతేగా? తప్పకుండా ఇంట్లోనే ఉంటాయి, అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి. అవునత్తమ్మ, చేసి పెడతాను. అత్తమ్మ ఆర్డర్ చేశారు కదా. సో మరి మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఇంత మంచి వంట మా అందరికి చేసి చూపించినందుకు మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపున మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు తయారు చేసిన తీపి గుమ్మడికాయ కూర చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందలా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి. అంతే, అన్ని వంటకాలు చూసేయచ్చు. దానితో పాటు ఈ రోజు మేము తయారు చేసిన ఈ తీపి గుమ్మడికాయ కూర కూడా చూసేయచ్చు. సో చూసారు కదా, ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ గుమ్మడికాయ కూర అద్దరిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.